వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. అన్నమయ్య జిల్లా మదనపల్లి జెడ్పీ హై స్కూల్లో 1982-83 10వ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఎం షాజహాన్ బాషా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పాఠశాల రోజులు జీవితంలో ఎంతో ముఖ్యమైనవని, చదువుకున్న పాఠశాలకు తిరిగి వచ్చి పూర్వ విద్యార్థులతో కలవటం ఆనాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేస్తుందని అన్నారు. ఏదైనా మంచి చేస్తే అది 10 మందికి మంచిగా ఉంటుంది. మనిషికి కూడా తృప్తి ఎప్పుడైతుందంటే మనం మంచి చేస్తే మన సోల్ చెప్తుంది, మన కాన్షియస్ చెప్తుంది, ఎస్ యూ హ్యావ్ డన్ ఏ గుడ్ జాబ్. మనం ఎవరికన్నా ఏమైనా అరిచేస్తే ఎందుకు అరిచినాము, తప్పు కదా, మనిషి కదా, మనం చూసుకోవాల్సింది కదా. సో ఇట్ రివీల్ మనలో రివీల్ అవుతుంది. సో ఆ విధంగా ఈరోజు మీరందరూ ఇక్కడ కలవడం, ఓల్డ్ స్టూడెంట్స్ ఆఫ్ ద జెడ్పీ హై స్కూల్, నేను మీకు మీ పిల్లలందరికీ ఐ కంగ్రాచులేట్ యూ ఆల్. థ్యాంక్ యూ అండ్ ఆల్. ఒకరోజు వచ్చి ఇక్కడ పిల్లలతో కూర్చొని మధ్యాహ్నం భోంచేశాను. అక్కడ పరిస్థితి చూసిన తర్వాత తక్షణం ఈరోజు సైజ్ ఎంత పెద్దది అంటే అక్కడ ఒక పెళ్లి చేసుకోవచ్చు, అంత పెద్ద ఫంక్షన్, దీనికన్నా పెద్దది. ఇక్కడ ఈ హాల్ కన్నా పెద్ద డైనింగ్ ఇచ్చాము పిల్లలందరికీ. ఆగస్ట్ 15కి ఓపెన్ చేయాలని ఉన్నాము. నేను 15th 16th ఎట్లా ఓపెన్ చేస్తాం, ఖచ్చితంగా 15కి ఓపెన్ చేస్తాము. తప్పకుండా దానికి చాలా సీరియస్గా తీసుకొని పిల్లలకి జెడ్పీ స్కూల్ పిల్లలకి అంకితం చేస్తాము. ఇప్పుడు దాదాపు 1200 పిల్లలు స్ట్రెంత్ ఉన్నారు. ఆ స్ట్రెంత్ ఉన్న పిల్లలకి అక్కడ సరైన డైనింగ్ హాల్ లేనందువల్ల పూర్తి స్థాయిగా దాదాపు 7000 స్క్వేర్ ఫీటు మనం గ్రానైటే వేసాం దాని కింద. అంత పెద్ద హాల్ ఇచ్చి క్రియేట్ చేసి ఒకసారి మీరు కూడా చూడొచ్చు. లాస్ట్ టైం వచ్చి దాదాపు 20 క్లాస్ రూమ్స్ ఇచ్చాం, యూరినల్స్ ఇచ్చాం, టాయిలెట్స్ ఇచ్చాం, వాష్రూమ్స్ ఇచ్చాం, అన్నీ ఇచ్చాం. సో ఇంకా ఏమున్నా కూడా తప్పకుండా జెడ్పీ స్కూల్కి టాప్ ప్రయారిటీ పెట్టి చేస్తామని తెలియజేస్తూ సెలవు. ఫస్ట్ ఈ మెయిన్ బిల్డింగ్ ఇది, తర్వాత డౌన్ ఆ లాస్ట్ చూడండి హాకీ కోర్టు, తర్వాత ఈ గేమ్స్ ఇదంతా కూడా అదంతా డిస్మాలిష్ చేసి ఆయన పీరియడ్లోనే చేసింది. కాకపోతే నేను ఆయన ఎమ్మెల్యే కావడము, నేను ఉండడము 6 months డిఫరెన్స్లో ఇద్దరము కలిసి చాలా రాత్రుల్లో కూడా చాలా ఇన్స్పెక్షన్స్ చేసినాము. ఆ పీరియడ్లోనే ఎమ్మెల్యే గారు చదువుతూ ఆ బిల్డింగ్స్ అన్నీ కూడా మొత్తం హాకీ గ్రౌండ్ ఇవన్నీ కూడా ఎవరికి తెలియదు. ఇంకా అదంతా కూడా ఆయన పీరియడ్లో చేస్తున్నారు. కానీ ఆయన ఈ స్కూల్ స్టూడెంట్ కాకపోయినా కానీ జెడ్పీ హై స్కూల్ అంటే చాలా అభిమానం. స్టిల్ కూడా నేను చూస్తాను. అది కాకుండా మళ్ళీ ఈ డౌన్ రూమ్స్, రేకుల్ రూమ్స్ ఇవన్నీ మీకు తెలియదు. లాంగ్ బ్యాక్ 60sలో ఎన్టీ రామారావు గారు ఇక్కడికి వచ్చి ఒక డ్రామా చేసి దాని కలెక్షన్స్తో మొత్తం ఈ స్టార్టింగ్ నుండి ఆ డౌన్ రూమ్స్ అన్ని కూడా ఆయన హయాంలో ఇవన్నీ కూడా క్యాంటీన్ కూడా ఎమ్మెల్యే గారి పీరియడ్లోనే జరిగింది. ఆ తర్వాత కూడా ఆయన దీనిపైన ఎక్కువ దృష్టి చేస్తూ ఉంటారు. జనరల్గా ఏమంటే ఎవరు ఆ మాదిరిగా అంత యాక్టివ్గా పనిచేసి స్కూల్ ఎందుకులే బాగా మనకి ఎందుకు అనే వాళ్ళు ఉంటారు. కానీ ఆయన ఆ దృక్పథంతో కాకుండా స్టిల్ ఈస్ డూయింగ్ వెరీ హ్యాపీలీ. ఇప్పుడు సెకండ్ టైం చాలా సంతోషం. ఎందుకంటే స్కూల్ డేస్ ఎప్పుడు రిటర్న్ రావు. నేను 10th స్కూల్ చదివి 9th క్లాస్లో మేరా బచ్పన్ అని చెప్పి ఒక లెసన్ ఉంది. దాంట్లో ఎట్లా ఉంటాయంటే ఆ పదాలు మనం గుర్తు చేసుకుంటే ఎప్పుడు కూడా లైఫ్ టైంలో స్కూల్ డేస్ ఆర్ ద బెస్ట్ డేస్. దాని తర్వాత రోజులు రావు. దాని తర్వాత మనకు ఆ చామ్ మనకున్న ఇది ఎక్కడ రాదు. ఎందుకంటే క్లాస్లో ఆడుకుంటా, ఇంటర్వెల్లో గేమ్స్ ఆడతా, మళ్ళీ ఆఫ్టర్ లంచ్ తర్వాత స్కూల్లో మాకు ఎట్లా అంటే శానిటోరియంలో నేను చదివాను. నాకు కరెక్ట్గా 15 minutes మాకు బ్రేక్ వస్తుంది, 11 to 11:15. దాంట్లో 3 ఓవర్లు క్రికెట్ ఆడుతూ ఉంటాయి. ముందే ప్లాన్ చేస్తూ ఉంటాయి, ఒకరి స్టంప్స్ తీసుకొని పోవాలా, ఇటుపక్క అటుపక్క నాటల్లా,
బ్యాట్స్మెన్ ఎవరుంది వాళ్ళు బ్యాట్స్మెన్ రెడీ ఉండాలి, వాళ్ళు బ్యాట్లతో పోవాలి నేరుగా ఒకేసారిగా. ఆ విధంగా, ఎందుకంటే మధ్యాహ్నం పూట శానిటోరియంలో భీమా హిల్స్ అని ఒక హిల్ ఏరియా ఉంది, అక్కడ పోయి భోంచేస్తాము. అక్కడ ఎంత బాగుంటుందంటే ఆ లొకేషన్. శానిటోరియం ఈజ్ బెస్ట్ ఫర్ ద ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్. మీకు భారతదేశంలో కాదు ఏషియాలోనే ఎవరికైనా టీబీ వచ్చి నయం అయిందంటే అది శానిటోరియం. సో అటువంటి శానిటోరియం అది. యాజ్ వెల్ యాజ్ మదనపల్లి మన అందరికీ మనం పాత రోజులు దట్టు ZPI స్కూల్ క్యాంపస్ వచ్చి చాలా పెద్ద క్యాంపస్. నాకు తెలిసి జిల్లాలో ఇంత పెద్ద క్యాంపస్ తక్కువగా ఉంది. సో ఇంత మంచి వాతావరణం, క్లైమేట్ కండిషన్స్ చాలా కూల్. ఇప్పుడంటే కొద్దిగా అంత మారిపోయింది. ఎంత కూల్ ఉండేదంటే రియల్లీ ఆ రోజులు ఒక్కరోజు కూడా మనం ఇప్పుడు జీవితంలో తెచ్చుకోలేము. దట్ ఆర్ ద బెస్ట్ డేస్. ఐ కంగ్రాచులేట్ యూ ఆల్. నాకు తెలిసి మీరందరూ మీ జీవితాల్లో బాగా సెటిల్ అయి ఉంటారు, బాగుంటారు. అండ్ ఐ ప్రే గాడ్ ఫర్ యువర్ బెటర్ మోర్ ఫ్యూచర్ యూ అండ్ యువర్ చిల్డ్రన్. చాలా సంతోషమైంది ఈరోజు మీ అందరికి కలవడం. మీరందరూ కలిసి మీ పాత రోజులు, అదే మీ గురువులు మేడం గారికి, అదే సార్ గారికి పిలిచి వాళ్ళకి అంతా సన్మానం చేయడం, అది మన సాంప్రదాయంగా మన విలువలను చాటుతూ ముందుకు నడిచినట్టుంది. రియల్లీ ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.